సామెత కన్ను గుడ్డిదైతే కడుపు గుడ్డిదా? అంటే అర్థం ఒక లోపం వల్ల మొత్తం కష్టం కాదు. సామెత కనబడ్డప్పుడల్లా దండాలు పెడతావు ఎందుకంటే చేతులు ఉత్తగుంచుకొని ఏం చేయాలి? అంటే అర్థం అవకాశం ఉన్నప్పుడే నమస్కారం చేస్తారు. సామెత ఇంటింట ఒక ఇటుక పొయ్యి, మా ఇంట ఒక మట్టి పొయ్యి. అంటే అర్థం మనదే తక్కువ స్థాయి అని బాధపడటం. సామెత ఉత్తరాయణం వచ్చింది ఉరిపెట్టుకోమన్నట్టు. అంటే అర్థం పనికి సంబంధం లేని పని చేయమని చెప్పడం. సామెత ఏరుక తినేటోనెంబడి గీరుక తినేటోడు పడ్డట్టుట్టు. అంటే అర్థం కష్టపడేవాడికే ఇబ్బందులు వస్తాయి. సామెత ఒంటరి వాని కష్టం ఇంటికి రాదు. అంటే అర్థం ఒంటరిగా బాధపడేవాడి బాధను ఎవ్వరూ గుర్తించరు. సామెత ఓపిక లేనోనికి వద్దన్నోళ్లే తల్లిదండ్రులు పడడం. అంటే అర్థం సహనం లేని వాడిని నియంత్రించడం కష్టం. సామెత కంటికి రెప్పలే పోయినాక కాటుకుంటేంది పోతేంది. అంటే అర్థం అవసరం పోయిన తర్వాత ఆభరణాలు పనికిరావు. సామెత కక్కుర్తి పడుతోంది గాని కడుపార తిండన్నా దొరకాలే కదా. అంటే అర్థం లోభి అయినా అతనికి తగినంత తృప్తి ఉండదు. సామెత కడుపుల చల్ల కదలకుండా అంటావు. అంటే అర్థం అసంతృప్తితో ఉన్నట్లు. సామెత గుడ్జోని ఉపాయం గుడ్డనిది, గూనోని ఉపాయం గూనోనిది. అంటే అర్థం ప్రతి ఒక్కరికి తమకంటూ బుద్ధి ఉంటుంది అని అర్థం. సామెత గొడ్లు కాచేవాణ్ణి కొట్టనివాడు, గొర్రెలు కాచేవాణ్ణి తిట్టనివాడు లేడు. అంటే అర్థం ప్రతి పనిలో విమర్శలు తప్పవు అని అర్థం. సామెత గొడ్డుదానికే మర్కరా బిడ్డ చలి. అంటే అర్థం చిన్న విషయం గురించి అనవసరంగా ఆందోళన. సామెత గొడ్డు కొరికిన కొయ్యకాలైనా గొర్రెకు చాలు. అంటే అర్థం తక్కువదైనా సరిపోతుంది అని అర్థం. సామెత గోచికి పెద్దగైతది, కోకకు చిన్నగైతది. అంటే అర్థం తగినది తగినప్పుడు సరిపోతుంది. సామెత గవ్వన్నరకు గడ్డం గొరుగుతానంటే ఎంటికన్నరకెంత అన్నడట. అంటే అర్థం చిన్న లాభం కోసం ఎక్కువ కష్టం పడేవారిపై వ్యంగ్యం. సామెత గరుత్మంతుణ్ణి చూచిన పామోలే. అంటే అర్థం శక్తివంతుల్ని చూసి భయపడటం. సామెత గాలి వచ్చినప్పుడే ఎగబోసుకోవాలి. అంటే అర్థం అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. సామెత గాదె కింద పందికొక్కోలే. అంటే అర్థం దాచిన చోట ప్రమాదం ఉండటం. సామెత గాలితోటి తాడు పేనినట్టు. అంటే అర్థం శూన్యమైన ప్రయత్నం చేయడం. వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన సామెతలు కామెంట్లో చెప్పండి.